హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సివిల్స్ కోచ్ సిఏ విజయసారథి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అండ్ మెయిన్స్ విషయానికి వస్తే చాలా మంది ఎస్ఏ రైటింగ్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ అవునండి. తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అని లేకుండా ఎస్ఏ రైటింగ్ అంటేనే కొంచెం టఫ్ గా ఫీల్ అవుతుంటారు. అవునండి. దాన్ని ఈజీ వేలో మనం ఎలా తీసుకురావచ్చు? ఎస్సే అండి ఇట్స్ లైక్ అ గ్లింప్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. చాలా మంది స్టూడెంట్స్‌కి ఇది ఐడియా ఉండకపోవచ్చు. యా. ఎస్సే రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ. ఎందుకంటే మీరు రాసినట్టు ఎస్సే నేను రాయను. ఇంకొకరు రాసినట్టు వాళ్ళు. ఎవరికి వాళ్ళే సెపరేట్ అది. ఒపీనియనేటెడ్ అది. ఎగ్జాక్ట్‌లీ. ఇందులో ఈ పాయింట్సే ఉండాలని ఏం హార్డ్ రూల్ అండ్ ఏం ఫాస్ట్ లేదు. రూల్ ఉండదు. ఓకే. అది జీఎస్‌కి ఉంటాయి. రైట్? కానీ ఇక్కడ ఇట్స్ లైక్ ఫ్రీ ఫ్లోయింగ్ ప్రోజ్. ఫ్రీ ఫ్లోయింగ్ ప్రోజ్ అంటే మీ ఆలోచనలు ఎలా వస్తున్నాయి బయటికి. అవి కన్స్ట్రక్టివ్ విధానంలో మనం దాన్ని పెడుతున్నామా లేదా. ఇంకోటి బ్రాడ్ పిక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సొసైటీలో ఏం జరిగినా బ్రాడ్ పిక్చర్ అనేది ఒకటి ఉండాలండి. పర్టికులర్ గా ఫోకస్డ్ గా ఉంటే దాన్ని అది ఎస్ఏకి సరిపోదు. సో బ్రాడ్ పిక్చర్ ఏమంటారు, బిగ్ పిక్చర్. దే షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ ద బిగ్ పిక్చర్. తర్వాత ఇందాక చెప్పుకున్న అంశాలన్నీ చెప్తే చక్కని ఎక్స్ప్రెషన్ ఉండాలి. మంచి ఎక్స్ప్రెషన్, టు ద పాయింట్ రాయాలి. మళ్ళీ రాసుకుంటే వెళ్ళిపోయి డివేట్ అయిపోయి మళ్ళీ వెనక్కి రావడం అట్లా కష్టం అవుతుంది. ఓకే. సో పాయింట్ టు పాయింట్ అనేది పాయింట్ టు పాయింట్ రాయడం ఎగ్జాక్ట్ గా డెలివర్ చేయాలి మనం. సో నేను చాలా వరకు టెయిల్ వర్డ్స్ అని కూడా చాలా మంది అంటుంటారు. ఏంటి టెయిల్ వర్డ్స్ అంటే? అవి ఏంటంటే కీవర్డ్స్ అని కూడా అనొచ్చు. అది జిఎస్ లో ఉంటుందండి, ఎస్ఏ లో ఉండదు. ఎస్ఏ లో ఉండదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రైబ్ కి డిస్కస్ కి తేడా ఉంది. అవును. డిస్కస్ అంటే ఇద్దరు మనుషులు డిస్కస్ చేసుకుంటారు. కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? పాయింట్ ఆఫ్ వ్యూ లో రెండు పాయింట్స్ ఆఫ్ వ్యూస్ మినిమం రావాలి. ఒక్కోసారి 3 డైమెన్షన్స్ ఉంటే 3 రాయాలి. డిస్క్రైబ్ లో ఏంటంటే చిన్న టాపిక్ తీసుకొని విస్తారంగా రాయాలి. ఓకే. అది ఆ చిన్న డిఫరెన్స్ వాళ్ళు పట్టుకోవాలి. ఆ క్వశ్చన్ మీరు అన్న పాయింట్ ప్రకారం. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏంటంటే కొన్ని డిప్లొమాటిక్ ఆన్సర్స్, డిప్లొమాటిక్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి? అవునండి. ఇట్స్ నాట్ అబౌట్ యాక్చువల్లీ ఎనీథింగ్ లైక్ ఇక్కడ ఏం డిప్లొమసీ ఏం ఉండదండి. లెట్ మీ వెరీ ఫ్రాంక్ హియర్. అవును. సో అంటే మాక్ ఇంటర్వ్యూస్ ఈ మధ్య అన్ని చూస్తూ ఉన్నాము. కొంచెం డిప్లొమాటిక్ గా ఉంటాయి. యా, అంటే ఆ లెవెల్లో పాలిష్డ్ అంటే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు హైయెస్ట్ లెవెల్లో వచ్చిన వాళ్ళు ప్రొఫెసర్స్, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు న్యాచురల్ గా ఒక్కొక్క లెవెల్ ఆఫ్ వీళ్ళని కూడా ఆఫీసర్ మెటీరియల్ ఉందా లేదా వీళ్ళలో చూస్తారు. ఆఫీసర్ మెటీరియల్ అంటే ఏంటంటే అంటే ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన వాళ్ళకు ఒక అభిప్రాయం ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ అనుకున్నాం, దాని మీద ఈ క్యాండిడేట్ కి నిర్దిష్టమైన అభిప్రాయం ఉందా లేదా. ఎగ్జాక్ట్లీ. స్టేబుల్ అంటే సమ్ ఒరిజినల్ థింకింగ్ ఆఫ్ యువర్స్. ప్రతిసారి బ్యాలెన్స్ అప్రోచ్ ఇవ్వలేము. అవును, కొన్ని ఎమోషనల్ టాపిక్స్ ఉంటాయి. కొన్నిసార్లు రియలిస్టిక్ గా కూడా వీళ్ళు చెప్తున్నారా, ఏదో వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు బ్లఫ్ చేస్తున్నారా అని ఒక ఉద్దేశంతో కూడా క్వశ్చన్స్ వేస్తారు. అక్కడ వీళ్ళు ట్రాప్ లో పడిపోతారు. అందుకని పేరుకి డిప్లొమాటిక్ ఉన్నా, ఇందాక చెప్పుకున్నాను కదా మనం, దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ దట్. అది వీళ్ళు స్మార్ట్ గా ముందే తెలుసుకోవాలి. ఒరిజినాలిటీ ఉన్న వాళ్ళకి పెద్ద సమస్య ఉండదండి. సో ఇంకా ఇది మెయిన్ క్వశ్చన్ చాలా మంది మైండ్ లో ఉంటది, అసలు ఎన్ని అటెంప్ట్స్ మనం ఇవ్వాలి సివిల్స్? ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎన్ని అటెంప్ట్స్ అంటే యూపీఎస్సీ సమాధానం చెప్పేసేది. UPSC itself is allowing 6 attempts for OC candidates. 9 attempts for OBCs. 9 చేయొచ్చా అనేది నా క్వశ్చన్. అంటే ఇన్ ద సెన్స్ 9 చేయొచ్చా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్స్ ఓన్ చాయిస్. నంబర్ 1, ఫస్ట్ అటెంప్ట్ లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, రైట్ అండి. కొంతమందికి 2-3 అటెంప్ట్స్, ఎక్కువగా యావరేజ్ వచ్చేసి 2-3 అటెంప్ట్స్, 4 అటెంప్ట్స్ వాళ్ళను కొట్టేస్తారు. కూడా చాలా ఎక్కువ. 11th అటెంప్ట్ లో ఒక ఆయనకు వచ్చిందండి. 11th అటెంప్ట్ అతనికి కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్ కేటగిరీ కూడా ఉంది. he has secured after 11 attempts. He has never given up. సో అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. 1 or 2 అటెంప్ట్స్ ఇచ్చేసి వదిలేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ మధ్యలో 2-3 అటెంప్ట్స్, 4 అటెంప్ట్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మనం ఎస్పెషల్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. కొంతమంది 5th అటెంప్ట్ లో కూడా కొడతారు. వాళ్ళు కొంచెం లో ఎస్టీమ్ లో, లో కాన్ఫిడెన్స్ లో ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? వాళ్ళని ఎలా మళ్ళీ లైక్ మోటివేట్ చేయడానికి చూస్తారు? మోటివేట్ చేయడానికి ఒకటేనండి, వాట్ హ్యావ్ యూ అచీవ్డ్ టుడే అండ్ యూ కంపేర్ ఆఫ్ యెస్టర్డే. అంటే నిన్న మీరు ఎట్లా ఉన్నారు, లేదా 1 week బ్యాక్ మీరు ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు, కంపేర్ చేసుకుంటూ ఉండాలి. సో దే హావ్ టు చెక్ దేర్ ప్రోగ్రెస్. జస్ట్ లైక్ గోయింగ్ టు ఎనీ జిమ్ అండ్ ఎక్సర్సైజింగ్, రైట్? మన ప్రోగ్రెస్ తెలుస్తుంది. లేదా ఎనీ పారామీటర్ ఫర్ దట్ మ్యాటర్. ఒక పారామీటర్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ లేదా నంబర్ ఆఫ్ టెస్ట్ రిటర్న్. ఇవే మన బెంచ్ మార్క్స్ అండి.
సో ఎలా టీచర్లు ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నారు, ఎలా మార్క్స్ వస్తున్నాయి చూసుకొని దట్ విల్ రిఫ్లెక్ట్ దట్. సో అప్పుడు అక్కడ కూడా ఆనెస్ట్గా ఉండాలి వాళ్ళ అసెస్మెంట్. వాళ్ళకి వాళ్ళు నిజాయితీగా ఉండాలి. సరే నేను ఈ రోజు ఒకసారి మార్క్స్ సార్ ఎక్కువ వేసారని చెప్పేసి ప్రతిసారి నాకు మార్క్స్ వస్తాయని కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఒకే ఏరియాలో క్వశ్చన్స్ ఎక్కువ మంచి మార్క్స్ రావచ్చు వాళ్ళకి, ఇంకో చోట డౌన్ అవ్వచ్చు. సో దే హ్యావ్ టు చెక్ క్లియర్లీ వేర్ దే ఆర్ వీక్, వేర్ దే ఆర్ గెటింగ్ మోడెస్ట్ మార్క్స్ అండ్ వేర్ దే ఆర్ గెటింగ్ హయ్యర్ మార్క్స్. సో ఇన్ని అటెంప్ట్స్ ఇస్తుంటారు మీ దగ్గర, చాలా స్టూడెంట్స్ వస్తుంటారు, సెకండ్ 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు. కామన్ మిస్టేక్ రిపీట్ చేస్తుంది ఏంటి ఇన్ లార్జ్ అమౌంట్స్? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అగైన్ కామన్ మిస్టేక్ వాళ్ళు చేసేదండి, దే డు నాట్ రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. ఓకే. క్వశ్చన్, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్? ఆ ప్రశ్న మీ నుంచి ఏం ఆశిస్తుంది? ఇందాక నేను చెప్పాను చూడండి, డిస్కస్ కి డిస్క్రైబ్ కి తేడా. ఆ చిన్న ఫైన్ ప్రింట్ పట్టుకున్న వాడే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఫైన్ ప్రింట్ ఎందుకు అంటున్నా అంటే, దేర్ ఈస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్. అంటే ఆ చిన్న చిన్న వాటిల్లోనే మనని అడుగుతున్నాడు ఎగ్జామ్, ఆర్ యూ ఫోకసింగ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్? అట్లా దే ఎండ్ అప్ రైటింగ్ సంథింగ్ ఎల్స్. మనం అడిగితే ఒకటి వాళ్ళు రాసేది ఒకటి. తెలియక కాదు, నాలెడ్జ్ లేక రాయడం కాదండి, నాలెడ్జ్ ఎక్కువ అయ్యి కూడా సమస్య. మిస్అండర్స్టాండ్ ఓవర్లుక్ అయిపోయినప్పుడు అది కొంచెం మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. వాటిని ఎక్స్క్యూజ్ చేయలేనిది ఇంకోటి ఉందండి, ఎక్కువ నాలెడ్జ్ ఉంటే. అవునా? ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అది ప్రదర్శన చేస్తారు, అక్కడ దెబ్బ పడుతుంది. వాళ్ళు ఏంటంటే దే విల్ బి రైటింగ్ టూ మచ్ ఆన్ సంథింగ్, అంటే వాళ్ళకి తెలిసింది ఎక్కువ రాస్తారు, అసలు అడిగింది వదిలేస్తారు. ఇంకోటి చాలా మంది ఇంకో పాయింట్ కూడా మీరు అడిగిన దాంట్లో రెండో పాయింట్, కంక్లూజన్ ఇవ్వలేరు. ప్రాపర్ గా కంక్లూడ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలి. ఇక్కడ దాకా వచ్చేటప్పటికి చాలా మంది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, అరే నేను కంక్లూడ్ చేయాలి అయ్యో అని మర్చిపోయి ఇంకా లాస్ట్ 1 లైన్ ఉన్న చోట అక్కడ కేలుకుతారు ఏదో సంథింగ్, సారీ టు యూజ్ దట్ వర్డ్, దే విల్ బి స్క్రిబ్లింగ్ సంథింగ్ that will not win the heart of the examiner. Okay, so conclusion అనేది very perfect గా exactly. So overall గా ఏమని చెప్తారు, like civils prepare అవుతున్న స్టూడెంట్స్ కి what do you want to say? The thing is, what is the demand of the exam? Previous year questions తీసుకొని అట్లాగే సిలబస్ మీద సరిగా అవగాహన ఉండి ఈ రెండింటి మధ్యలో మీ ఆన్సర్స్ ఎలా బిల్డ్ చేస్తున్నావు అనేది నీకు తెలుసుకుంటే కనుక you have a clear path, you can see your success actually. Okay. If you don't have clarity on the syllabus, no idea on the PYQs and no rules of the game, ఇందాక మీరు చెప్పుకున్నట్టు ఇంట్రడక్షన్ సరిగా లేకపోవడము, కంక్లూజన్ లేకపోవడము, క్వశ్చన్ ని సరిగా ఇంటర్ప్రిట్ చేయకపోవడము, ఇలాంటి మిస్టేక్స్ రెగ్యులర్ చేస్తుంటే they have not understood the exam properly. ఓకే. సో సివిల్స్ అనగానే చాలా మంది ఢిల్లీకి వెళ్ళిపోతూ ఉంటారు, అండ్ కానీ చాలా మంది ఢిల్లీ వరకు రీచ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు, విలేజెస్ లో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో కోచింగ్ సెంటర్స్ అనేవి ఎలా చూస్ చేసుకోవాలి, అండ్ మీ కోచింగ్ సెంటర్ ఎంత డిఫరెంట్ అదర్ కోచింగ్ సెంటర్? ఇది ఎక్కడ చదివినా సరిగ్గా ఆ పాత్ ని వాళ్ళకి చూపించగలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలండి వాళ్ళు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ డిఫికల్ట్ థింగ్ బికాస్ నౌ ఇన్ దిస్ సో మచ్ నాయిస్, వాళ్ళు అంటారు ఢిల్లీ అంటారు, హైదరాబాద్ అంటారు, ఈ నాయిస్ చాలా ఉంటుంది మార్కెట్ లో, ఆ స్టూడెంట్ మైండ్ లో. వాళ్ళు కొంచెం ఓపిక్ గా సరైన టీచర్ ని కానీ వాళ్ళని వెతికి వాళ్ళే పట్టుకోవాలి. దే షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే బై దీస్ సో కాల్డ్ బిగ్ నేమ్స్ అండ్ దీస్ ర్యాంక్స్ ఎట్సెట్రా. ఇవన్నీ ఎవరికి వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడం తప్పు లేదు, కానీ స్టూడెంట్ కి కావాల్సింది ఏంటి, నన్ను కరెక్ట్ గా గైడ్ చేసేవాళ్ళు, మోటివేట్ చేసేవాళ్ళు ఉన్నారా లేదా వెతుక్కోవాలి వాళ్ళు. ఎంత మనం మోడర్న్ ఏజ్ లో ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఉన్నా సరే, స్టిల్ దే హ్యావ్ టు గో ఫర్ దట్ సర్చ్, నెంబర్ 1. సెకండ్, మా కోచింగ్ లో ఏంటి తేడా అంటే అండి, we will focus on the average as well as the above average students. They are the ones who need the maximum support and hand holding. Definitely. కొంత స్పార్క్ ఉన్న వాళ్ళు కొంచెం అల్లుకొని వెళ్ళిపోతారు, సో వాళ్ళకి కూడా మా సపోర్ట్ కావాలి. నాట్ సేయింగ్ దట్ వాళ్ళు కొంచెం ఒక 1 ఇయర్ ముందునో ఎట్లా కొంచెం అడ్వాన్స్ ఉంటారు. వీళ్ళు అంటే దీస్ పీపుల్ ఆర్ ద నెగ్లెక్టెడ్ లాట్. వీళ్ళని అసలు ఎవరు పట్టించుకోరు. ఇది స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుందండి. మన స్కూళ్ళల్లో అన్ఫార్చునేట్లీగా స్కూళ్ళలో కాలేజీల్లో క్రీమ్ ని లేదా టాపర్స్ ని సెగ్రిగేట్ చేసేసి వాళ్ళ మీదే టీచర్లు ఫోకస్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి సపరేట్ అసలు వాళ్ళ గురించి వాళ్ళతో మనం రిజల్ట్ ఇస్తే మన గొప్పగా ఉండదండి. టీచర్ యొక్క అసలైన నాణ్యత, వాళ్ళ టాలెంట్ ఎప్పుడు తెలుస్తుందంటే, ద యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ని మీరు సరిగ్గా మోటివేట్ చేసి వాళ్ళలో కాన్ఫిడెన్స్ తీసుకొస్తే మీ పని అయిపోయినట్టే. వాడు సక్సెస్ సాధించాడా లేదా అనేది అసలు సెకండరీ. ఎందుకంటే టాపర్స్ కూడా గ్యారంటీ లేదు ఇక్కడ యూపీఎస్సీలో.
వాళ్ళు అంతకుముందు టాపర్స్ ఐఐటీలు ఐఎంలు వచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో సివిల్స్ యూపీఎస్సీ ఇవన్నీ చాలా టఫెస్ట్ ఏమంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో యావరేజ్ స్టూడెంట్, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అసలు నెగ్గగలరండి. అదే ఇందాక అనుకున్నట్టు. సో వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ అండ్ నాట్ డీవియేట్. సో బాగా తెలివైన వాళ్ళు టాపర్స్ కూడా కొంతమందికి డీవియేషన్స్ కూడా వాళ్ళ అటెంప్ట్స్ వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. అట్లాగే బాగా హార్డ్ వర్క్ చేసి యావరేజ్ స్టూడెంట్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ వాళ్ళకి ఉన్నది ఒకటే నమ్ముకుంటారు. వాళ్ళది ఒక బేస్ ఉంటుంది, అదేంటి హార్డ్ వర్క్. ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ టాపర్ ఇట్ సెల్ఫ్ మే నాట్ గెట్ మోర్ దెన్ 50-55% ఇన్ దిస్ ఎగ్జామ్. ఆల్ ఇండియా టాపర్ కి మీకు 55% లోపే ఉంటుంది. ఏ ఎగ్జామ్ లో టాపర్ 55% ఉండదు, ఈ ఒక్క యూపీఎస్సీలోనే ఉంటుంది సివిల్ సర్వీసెస్. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం ఆ గోల్ ని అచీవ్ చేసేంత వరకు ఈ టైం పీరియడ్ లో ఫ్రెండ్స్ ని కానీ రిలేటివ్స్ ని కానీ సరదాలు సినిమాలు ఇవన్నీ బంద్ చేయాలంటారా? దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎస్ అండ్ నో ఆల్సో. ఎస్ ఎప్పుడు అంటే ఫర్ దట్ టిల్ యూ గో ఫుల్ సర్కిల్ విత్ ద సిలబస్. మీకు సిలబస్ పైన ఒక మినిమం పట్టు ఉండి ఇన్ని ఏరియాస్ ఉన్నాయి, నేను కవర్ చేయాలి, అందులో ఒక 70-80% అన్నా కవర్ చేసేసుకొని ఒక బేస్ వచ్చినాక దెన్ యూ కెన్ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ ద వరల్డ్. అప్పటిదాకా అంటే మరీ తపస్సు లాగా రూమ్లు క్లోజ్ చేసుకొని అంతా కాదు. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు బి సోషల్. మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్ ఆఫ్టర్ ఆల్. మధ్య మధ్యలో కలుస్తూ బట్ యూ షుడ్ హ్యావ్ సమ్ బ్యాలెన్స్. ఇందాక చెప్పుకున్నట్టు బ్యాలెన్స్ ఉండాలి, కొంత సెల్ఫ్ రిస్ట్రైంట్ ఉండాలి. వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పుకోవాలి వాళ్ళు ముందే, పేరెంట్స్ తోటి ఫ్రెండ్స్ తోటి, దిస్ ఈజ్ మై గోల్, దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ లైక్ ఫోకసింగ్, ఈ టైం టు ఈ టైం నేను అవైలబుల్ ఉండను, క్లియర్గా నన్ను డిస్టర్బ్ చేయదు, మీరు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయకపోతే ఏం ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు ఎవరు ఏమనుకుంటారండి, నో బడీ విల్ కంప్లైంట్. నేను ముందే చెప్పాను కదా. సో ఐఎమ్ ఆన్ దిస్ ఇన్ దిస్ జాబ్ after these times available and whatever some other important function is there, I'll definitely attend. That is the plan. సో ఈ మొత్తం ఈ యుద్ధంలో వాళ్ళు చేస్తున్న ఈ యుద్ధంలో అనుకోవచ్చు, తపస్సులో అనుకోవచ్చు, పేరెంట్స్ సపోర్ట్ అనేది ఎలా ఉండాలి? ప్రెషరైజ్ చేస్తుంటారు కొంతమంది. చాలా ఉండాలండి. ఇక్కడ ప్రెషర్ వర్కౌట్ అవుతుంది, డెఫినెట్లీ వర్కౌట్. ఇక్కడ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, కన్స్ట్రక్టివ్ సపోర్ట్ ఉండాలి. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు చూస్తూ ఉండాలి, అసలు వీళ్ళు ఎలా చదువుతున్నారు, ఎంత టైం చదువుతున్నారు, లేదా డివేట్ అవుతున్నారా లేదా. వీళ్ళ కొంతమంది నా దగ్గరికి పేరెంట్స్ కూడా వస్తుంటారు, వాళ్ళు దే రీడ్ ద సిలబస్, ఆ ఆన్సర్స్ వాళ్ళు ఎలా రాస్తున్నారు వాళ్ళు మధ్య మధ్యలో చూస్తూ ఉంటారు. అంటే ఇఫ్ నాట్ 100%. సో వాళ్ళు ఒకళ్ళిద్దరు ప్రీవియస్ గా వాళ్ళు అటెంప్ట్ చేస్తుంటారు, వాళ్ళకి రాకపోయి ఉండి అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళైతే ఇంకా బెటర్ గా వీళ్ళని అర్థం చేసుకోగలుగుతారు. బికాస్ హియర్ నోబడీ క్యాన్ ప్రెషరైజ్ ఎనీవన్. Each person has his or her own level of understanding and focus. కొంతమందికి 15 నిమిషాలు చదవగానే ఫోకస్ అట అయిపోతుంది, కొంతమంది గంటన్నర చదివినా ఏం కాదు. సో వాళ్ళ లెవెల్స్ కి తగ్గట్టు వీళ్ళు వాళ్ళని అండర్స్టాండ్ చేసుకొని కన్స్ట్రక్టివ్ గా సపోర్ట్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు గ్రూప్స్ వైజ్ ఉంటారు చాలా మంది, ఒక బ్యాచ్ వైజ్. ఆ బ్యాచ్ లో కూడా ఫ్రెండ్స్ చూస్ చేసుకునేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటారు. ఎటువంటి ఫ్రెండ్స్ ని మనం మన బ్యాచ్ లో సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ ని చూస్ చేసుకోవాలి? ఇక్కడ పేరెంట్స్ మన చిన్నప్పటి నుంచి చెప్తుంది 100% ఫాలో అవ్వాలి. పేరెంట్స్ ఏమంటారు, రే వాడు సరిగా చదవడం, వాడితో తిరగకనా టైం వేస్ట్ అవుతుంది, మన వాళ్ళు పెద్దవాళ్ళు తిడతారు. అమ్మాయి బాగా చదువుతుంది, ఆమె నోట్స్ తీసుకో అని చెప్తా ఉంటారు. ఈ ప్రిన్సిపల్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది, సేమ్ ప్రిన్సిపల్. ఎందుకంటే చదువు దగ్గర ఎక్కడైనా ఒకటే, మనకన్నా బాగా చదువుతున్న వాళ్ళు, బాగా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు, వాళ్ళతో ఉంటే వాడు స్టార్టింగ్ లో అంత హెల్ప్ చేయకపోయినా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ అట్లీస్ట్ యూ విల్ బి నాట్ వేస్టింగ్ యువర్ టైం విత్ ద నాన్ సీరియస్ క్యాండిడేట్స్. ఓవరాల్ గా నిజంగానే అంత టఫెస్ట్ ఏం కాదండి, సాధిస్తే ఐ మీన్ అనుకుంటే సాధించొచ్చు. When you have the right frame of mind, you know the rules of the game and you play the game according to the rules of the game, then you're there. Definitely. Thank you so much, Andy. Thank you very much.